జగ్గంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూను జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు కొత్త కొండబాబు, మానేపల్లి బంగారాజు, చిత్రపు బాబు, కంచెల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సేవా సంఘం సభ్యులు అందరూ ఎమ్మెల్యే నెహ్రూను ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు మాట్లాడుతూ జగ్గంపేటలో మీకోసం కష్టపడిన ఆర్యవైశ్యులను గుర్తుంచుకోవాలని, అదేవిధంగా జగ్గంపేటలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ ఎప్పుడు నా వెన్న వింటూ నాకు జగ్గంపేట టౌన్లో ఇంతటి మెజార్టీ రావడంలో కీలక పాత్ర పోషించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, అదేవిధంగా ప్రభుత్వం ద్వారా స్థల సేకరణ చేసుకొని మీ అందరి సహకారంతో అపురూపమైన వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించుకుందామని, ఆ ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు మీ వంతు సహాయ సహకారాలు అందించాలని, మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ముందు వచ్చి నిలబడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం సభ్యులు, పెద్దలు, ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. మంచి ముహూర్తంలో ఒక మంచి కమిటీ నేస్తున్నాను, మొదలు పెడదాం. ఖచ్చితంగా దాన్ని పూర్తి చేద్దాం. ఈ చుట్టుపక్కల ప్రాంతానికే ఒక్కసారి ఆ గుడిని చూసి వెళ్ళాలి, అయోధ్య వెళ్ళాలని ఏ రకంగా అయితే ఇవాళ మనమందరం అనుకుని వెళ్తున్నామో అదే స్థాయిలో, అంత స్థాయి కాకపోయినా మన ప్రాంతానికి సరిపడేటువంటి స్థాయిలో వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మాత్రం ఖచ్చితంగా మనం నిర్మాణం చేసుకుందాం. దానికి రేపు నేను అసెంబ్లీకి వెళ్ళొచ్చి ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత మంచి ముహూర్తం చేసి ఆ ముహూర్తంలో ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని స్థల సేకరణ కూడా నిర్దేశించుకుని అప్పుడు శ్రీకారం చుడతాం. ఖచ్చితంగా అవ్వకపోవడం అంటూ ఉండదు, అది తీరుతుంది. మీ అందరి సహకారం ఉంటే దాన్ని చేద్దామని చెప్పేసి మనం చేసుకుంటూ చాలా కార్యక్రమాలు చెప్పాం. అవన్నీ అంచెలంచెలుగా చేసుకుందాం తొందరగా. మీరు ఎప్పుడు నేను ఒక్కడిగా ఉంటాను, మీకు ఏ అవసరం వచ్చినా దానికి ఎప్పుడూ కూడా 24 గంటలు మీకు సహకరించడానికి మాత్రం సంసిద్ధంగా ఉంటాను అని చెప్పి సవినయంగా మీ అందరికీ మనం చేసుకుంటూ, నా వల్ల మీకు ఏసారి మాత్రం నష్టం రాదు. ఎందుకంటే మీరంతా మంచి స్వభావంతో ఉన్నవాళ్ళు. ఇక ఇండస్ట్రీస్ అంటున్నారు, నేను ఎన్నికల ప్రచారంలోనే చెప్పడం జరిగింది, 4 మండలాల్లో 4 పెద్ద పరిశ్రమలు తీసుకొస్తాను అని చెప్పేసి. మీరు నిజంగా సహకరిస్తే మీ వైశ్య సోదరులు కానీ మనకు ఉన్నటువంటి ఇంకా ఆర్థిక పరిపుష్టి కలిగినటువంటి వ్యక్తులు అందరూ సహకరిస్తే ఎవరినో ఎక్కడి నుంచో తీసుకొచ్చేదానికంట జగ్గంపేటలో మనం నిర్మాణం చేసుకునేటటువంటి ఒక ఇండస్ట్రీకి మీ అందరి సహకారంతో మీతోటే ఆ పరిశ్రమను నిర్మాణం చేయించి ఇక్కడ ప్రజలకే జీవనభృతి కలిగే విధంగా ఏర్పాటు చేసుకుందాం. దానికి కూడా ఆలోచన చేయండి. అయితే ఇండస్ట్రీస్ నాకు తెలుసు అంటున్నారు బంగారాజు గారు, వ్యవసాయం తప్పించి నాకు రెండో తెలియదు. వ్యాపారం అన్నది ఏ రకంగా చేయాలో కూడా నాకు అస్సలు కనీస అవగాహన లేదు. ఎందుకంటే నేను ఏ వ్యాపారం చేయలేదు, 1-2 వ్యాపారాలు మొదలెట్టినా కలిసి రాలేదు. వీటి జోలికి వెళ్తే పళ్ళు ఊడిపోతాయి అనుకున్నాను. కాబట్టి అది కూడా మనం పెట్టేటటువంటి పరిశ్రమ 10 మందికి అన్నం పెట్టే పరిశ్రమ అవ్వాలి మన ప్రాంతంలో. ఎందుకంటే మనకి గతంలో అది ఉండేది, 42 పెంకుల పరిశ్రమలు ఉండేవి. సోమవారం నాడు చూస్తే ఒక పండగలాగా ఉండేది ఇక్కడ. అక్కడ సంత కానీ జనం తెచ్చుకునేటటువంటి మీ దగ్గర బట్టుకోవడాలు తెచ్చుకోవడం కానీ ఈ 42 పరిశ్రమల నుంచి ఎంతోమంది జీవనాధారం బతికేవాళ్ళు. వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడికో పోయి ఇటుక బట్టీల్లోనే అట్లలోనే పనిచేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనం రేపు మాత్రం శ్రమశక్తితోటి ఓరియంటేషన్తో ఉండేటటువంటి పరిశ్రమను ఆలోచన చేయండి.
దాన్ని మనం ఎస్టాబ్లిష్ చేద్దాం. నా వంతు సహకారం ఫ్రీ సైట్ ఇవ్వడం, మీకు పర్మిషన్ తేవడం, ఏ రకంగా సింగిల్ విండోలో ఏ ఇబ్బంది లేకుండా ఎలక్ట్రికేషన్ తేవడం, ఇవన్నీ మాత్రం నేను అందిస్తాను. నాకు అందులో వాటా వద్దు, కమిషన్ వద్దు, నాకు కావాల్సింది ఉద్యోగాలు.